హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి పాలకూర చూసారా ఎంత బాగుందో నవనవలాడుతానే. ఇది ఫస్ట్ది అనుకుంటున్నారా? కాదండి. చూడండి కావాలితే నా వీడియోలు పాతవి 2 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది మూడోసారి. ఎందుకు ఇంతలాగా వస్తుంది వీళ్ళకి, మాకు రావట్లేదేంటి అని అనుకుంటున్నారా? మరి చివరి వరకు చూడండి వీడియోని. మరి నేను హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానో ప్రతిసారి మీరు కూడా అది ఫాలో అయిపోయారంటే తప్పకుండా మీరు కూడా చక్కగా ఇలాంటి మందులు లేకుండా ఆర్గానిక్గా ఉన్న పాలకూర మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి, కోసుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగో చూసారు కదా, అసలు 2 సార్లు నేను హార్వెస్ట్ చేశానండి. బుట్ట నిండా వచ్చేసింది అనమాట. మరి ఇప్పుడు ఇది మూడోసారి అండి. చూసారా ఎంత బాగుందంటే నిజంగానండి. మరి ఆకుకూరలకంటే మించింది ఇంకొకటి లేదండి. ఎవరైనా సరే మరి కొత్తగా మీరు టెర్రస్ గార్డెన్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇలా ఆకుకూరలతో మీరు చేయండి. అసలు బయట ఎంత రేట్లు ఉన్నాయంటే మొన్న ఒక రోజు నేను మార్కెట్కి వెళ్ళాను. చాలా ఎక్కువ ఉన్నాయండి రేట్లు అయితే నాకు అనిపించింది. నిజంగా నేను చాలా బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను కదా అని అనిపించిందండి. అందుకే మనం రోజు ఏంటి ఈ ఆకుకూరలు ఇవే చూపిస్తున్నారు ఏంటి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది ఇవే కదండి. రెగ్యులర్గా మన కిచెన్లో మనం వంటలు ఇంకెంతకంటే ఏం తింటామండి. పాలకూర, చుక్కకూర, తోటకూర, చిక్కుడుకాయలని ఇవే కదండి, బీరకాయలు ఇవే కదా మనకు కావాల్సినవి. అందుకేనండి మేము అయ్యే రెగ్యులర్గా ఇవే పెట్టుకుంటున్నాం. చక్కగా మనకి తొందరగా వచ్చేస్తున్నాయి. మనం బయటికి ఒకటేనండి కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే, ఇంక మనం బయటికి వెళ్ళి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కొనకూడదు అంతే. మనం మన గార్డెన్లో మనం ఏదోలాగా మనం పెంచుకుని మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవాలి. అదండి నా కాన్సెప్ట్. అందుకే నేను ఇవే చేస్తున్నాను. చూశారు కదా, ఇదిగో నాకు ఎంత మంచి ఆకుకూర వచ్చిందో చూడండి, ఎంత చక్కగా ఉందో. మరి చాలా బాగా ఎక్కువ వచ్చిందండి. గోళ్ళు నిండా వచ్చిందన్నమాట. నేను 4 తొట్టుల దాకా పెట్టుకున్నాను ఇలాగా. ఇదిగో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది జాగ్రత్తగా చూడండి. ఇలా మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వదిలేయకూడదండి. చక్కగా మనం వర్మీ కంపోస్టు ఉంటుంది కదండి, ఆ వర్మీ కంపోస్ట్ బాగా ఒక 2-3 గుప్పులు శుభ్రంగా జిమ్మేసుకోవాలండి దాంట్లోని. ఇదిగో నేను జిమ్మేని చూడండి, మొత్తం అంతా అలా జిమ్మేసుకుని చక్కగా ఒక డొక్కు తీసుకుని అలా జిమ్మేసామనుకోండి. జిమ్మేసి మళ్ళీ అలా వదిలేయకుండా ఇలా ఇలా కదిపేయండి. ఆకుల మీద ఇది లేకుండా ఉంటుంది. చిగుళ్ళలోకి లోపలికి వేర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఫుల్గా వాటర్ పెట్టేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు కోసాం కదండి, కుదుళ్ళు ఏమన్నా వేర్లు కదిలిపోయినా బయటకు వచ్చేసినా మళ్ళీ చచ్చిపోతూ ఉంటాయి. అందుకని అలా కాకుండా ఇలా చేయాలి. మరీ కిందకంటే కట్ చేయకూడదు. నేను చూసారా ఆకులు మట్టుకే కట్ చేశాను, అలా కట్ చేసుకోవాలండి. మళ్ళీ మనకు చిగురు రావాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేస్తే నేను 4వసారి అవుతుంది. అలా ఫుల్గా వాటర్ పెట్టేస్తాను అనమాట. పెట్టేసి ఒక 2 రోజులు ఇంక వాటర్ పోయినండి. చూసారు కదా, వర్మీ కంపోస్ట్ వేసేసాను. మళ్ళీ చిగురు వచ్చేస్తాయి. మళ్ళీ మీకు నేను హార్వెస్ట్ చూపిస్తాను. మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఆకుకూర కదువు లేకుండా మనం కోసుకోవచ్చు అనమాట. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, చాలా దూరం వెళ్తుంది. బాయ్ అండి.